నల్లగొండ జిల్లా అంటే పోరాటాలకు పౌరుషానికి ప్రతీక. ఇక్కడి మట్టి కూడా ఉద్యమాల గురించి ఊసులు చెబుతుందంటారు కవులు. ఇక్కడి నీళ్లు కూడా న్యాయం కావాలని నినదిస్తాయంటారు ఉద్యమకారులు. అట్లాంటి నల్లగొండ జిల్లా స్వరాష్ట్రంలో దశాబ్ద కాలం నిర్లక్ష్యానికి గురై ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ నల్లగొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. 5-6 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇక్కడనే ఉన్న శివుని ప్రార్థిస్తున్నాం. మాకు మా ప్రజలు ఏమైనా బతుకుతున్నారని నమ్మకం కలిగింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సాగునీరందించే ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా అమెరికా దాకా వెళ్లి భగీరథ ప్రయత్నం చేశారు. మంచి సంకల్పానికి భగవంతుడే తోడు అన్నట్టు వారి కృషి ఫలించి 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టన్నెల్ అందుబాటులోకి రానుంది. 4,637 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బిసి పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్ తో పాటు 4 లక్షల ఎకరాల నీళ్లు వస్తున్నాయి. నిజంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా. ఇప్పటికే బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు తన నీటి ఊటలను మన చేను చెలకకు అందిస్తూనే ఉంది. త్యాగానికి ఇక్కడ ఉన్నాడు వెంకటరెడ్డి. మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోనన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే, మళ్ళా తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టింది. మన ఊరు వాడల్ల పొద్దయి పొడిసెండు పేరు గల్ల నేత ఊరన్నా మన అన్న కోమటిరెడ్డి చూడన్నా. ఉదయ సముద్రం వలలు మన పచ్చని పైర్ల పాదాలను తాకుతూనే ఉన్నాయి. లెఫ్ట్ రైట్ కెనాల్స్ పూర్తయితే 1,00,000 ఎకరాల మాగాణం మన గుమ్ముల్ని నింపుతాయి. జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందాలనే ఆశయంతో 4 లిఫ్టులకు 44 కోట్ల రూపాయల మంజూరీ చేయించారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ 5 ఏళ్ళు నాకు ఒకటే కోరిక, మన నల్గొండ కాన్స్టిట్యున్సీని, నల్గొండ జిల్లాని బంగారు కొండలాగా చేయాలంటే ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేయాలి. నల్లగొండను బంగారు కొండ చేయాలనే వారి సంకల్పం నెరవేరాలి. పచ్చని మాగాణంతో నల్లగొండ పసిడి పంటలు పండాలి. జై నల్లగొండ, జై జై నల్లగొండ.